సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మన తెలుగు వాహిని కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా శ్రీ శ్రీ అనకూడదు డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు విచ్చేశారు. వారు ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. అశ్విని పిల్లారి శెట్టి వారిని పరిచయం చేస్తాడు ఇప్పుడు. సభాయ నమః. ప్రత్యేకంగా డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి నేను నమస్కరిస్తూ ఆయన్ని ఈ సభకి ఇవాళ స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలండి. నేను అడగంగానే మీరు ఎంతో సహృదయంతో ఒప్పుకుని ఇవాళ ఈ సభలోని మీరు ప్రసంగించడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ఉన్న సభ్యులందరికీ చెప్పాలంటే నేను మొట్టమొదటిసారి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం విన్నది నన్నయ్య గారి గురించి ఏదో ఒక సభలోనమాట మాట్లాడుతూ ఆయన కొంచెం ప్రసంగించడం జరిగింది. నాకు ఆయన మాటలు వినంగానే అనిపించిన విషయం ఏమిటంటే ఎంతో లోతైన విషయాలు, ఎంతో విద్వత్తోటి కూడి ఉన్న విషయాల్ని మనసుకి హత్తుకుపోయే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా యువతకి ఎంతో ఒకలాంటి ఉత్తేజాన్ని కలిగించే విధంగా, భాష మీద ఆసక్తి కలిగించే విధంగా ఆయన ప్రసంగించడం చూసి నేను చాలా సంతోషించాను. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నేను అప్పటి నుంచి ఆయనకి ఒక అభిమానిని అయిపోయానని చెప్పచ్చు. ఆయన తర్వాత ఆయన ఎన్నో ప్రసంగాలు నేను వినడం జరిగింది. నాకు అప్పుడు వింటూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే తెలుగు సంస్కృతి, తెలుగు భాష భవిష్యత్తు ఒక పంచె ధరించి కండువా వేసుకుంటే సాక్షాత్ లక్ష్మీనారాయణ గారిలా ఉంటుందేమో అని. అందుకనే నాకే కాదు, ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతి యువకులు, తెలుగు యువతి యువకులకి ప్రత్యేకంగా ఆయన ఒక స్ఫూర్తి కేంద్రంగా నిలిచి ఉన్నారు. ఆయన ఒక్క తెలుగు భాష మీద ఉన్న ఆయనకున్న పాండిత్యం మామూలుది కాదు. ఆయన దాంట్లోని పరిశోధన కొనసాగిస్తూనే తెలుగు భాష మీద యువతి యువకులకి ఒక రసజ్ఞతని పెంపొందించే విధంగా ఆయన ప్రసంగాలు ఆయన కృషి చేయాలని నేను కోరుతూ ఇవాల్టి సభని నేను ఇప్పుడు ఆయనకు అప్పచెప్తున్నాను. అయ్యా స్వాగతం. ఇప్పుడు మీ ప్రసంగం మీరు మొదలు పెట్టవచ్చు. నమస్తే. దిశంతు మేదేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. తెలుగు భాషా సాహిత్యాలను విహాయస వీధులలో విహరింపచేస్తూ ఖండాంతరాలలో ఉన్న తెలుగు భాషా సాహిత్యాల యొక్క అఖండమైన కీర్తి ప్రతిష్టల్ని పరివ్యాప్తం చేయటంలో కృతకృత్యమవుతూ ఉన్నటువంటి సంస్థగా వాసికెక్కిన తెలుగు వాహిని సంస్థ వారు సంపద వాహిని అనే కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఈ పూట నా నోట 4 మాటలు మాట్లాడించేందుకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ముందుగా సంస్థలో ఉన్నటువంటి అందరికీ కూడాను నేను సవినయంగా నమస్కారాల్ని తెలియచేసుకుంటూ ఉన్నాను. విషయంలోకి వెళ్లే ముందుగా ఒక 2 విషయాలు నేను ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉంది. తెలుగు భాషా సాహిత్యాలలోనే కాకుండా తులనాత్మక సాహిత్యం, అనువాద సాహిత్య రంగాలలో లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. అటువంటి మహనీయుల యొక్క పేరు యాదృచ్ఛికంగా నాకు కూడా ఉండడంలో చాలా చోట్ల అనేక రకాలైనటువంటి సందేహాలకు అవకాశం కలిగింది. నేను అశ్విన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడాను నేను నల్లి గారితో అన్నాను, ఏమండి నేనేనా కాదా అని. లేదనండి మీరే అని వారు నిశ్చయంగా చెప్పారు అని. నేను ముందుగా అందరినీ అభ్యర్థించేటువంటిది ఒకటి, నేను చెప్తున్న విషయాల్లో ఏమాత్రం ఎక్కడైనా మీకు బాగుంది అని అనిపిస్తే గంగిశెట్టి లక్ష్మీనారాయణనండి. మార్చుకోవాల్సిన సందర్భంలో, ఒక పెద్దలుగా దిశానిర్దేశం చేసే సందర్భంలో ఆ గంగిశెట్టిని కాసంత పక్క నుంచి కేవలం లక్ష్మీనారాయణగా పిలిస్తే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గురువు గారి యొక్క
ప్రతిష్టని నేను కదల్చకుండా వీలైతే పెంచాలి గానీ, దాన్ని కదల్చకుండా ఉండవలసిన బాధ్యత కూడా నా పేరు ఉన్నందుకు నాకుంది కాబట్టి, ముందుగా మీ అందరికీ మనవి చేసుకుంటూ నేను ఇవాళ విషయంలోకి ప్రవేశిస్తాను. శారదాదేవి చరణమంజీరాలకు మంజు సింజీతంగా భాసిల్లుతూ ఉన్నటువంటి కెనడా ప్రాంతంలో తొలి చుక్కలాగా అశ్వినియై ప్రారంభ భాషణం చేసిన ఈ కార్యక్రమంలో ఇది ఒక సాహితీ యాగం, ప్రయాగం అన్న విధంగా, ఇది ఒక సోమయాగం అన్న విధంగా, భాషా సాహిత్యాలకు కరువది కాదు అని కరవది విధంగా ఉన్న సందర్భంలో మధుమయంగా ఒక యజ్ఞతుల్యంగా జరుగుతూ ఉన్నటువంటి, సాహితీ సరోజమై విలసిల్లుతూ ఉన్నటువంటి, అందులోనూ శాస్త్రీయంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరితోనూ 4 విషయాల్ని నేను పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. సంపద వాహినిలోనే సంస్థ తెలుగు వాహిని, ఈ కార్యక్రమం సంపద వాహిని. ఇందులో ఉన్నటువంటి ఒక ఉదాత్తమైన భావంతోటి ప్రకృత అంశమైనటువంటి పంచమహాకావ్యాలలో వ్యక్తిత్వ వికాసం అనేటువంటి విషయంలోకి నేను ప్రవేశిస్తాను. ప్రవాహం, నిత్య చైతన్యానికి సంకేతం ప్రవాహం. అందులోనూ జ్ఞానం అనేటువంటి సంపదకు నిత్య ప్రవాహ లక్షణం ఉండాలి. ఒక చోట పెట్టుకుంటే ప్రవాహశీలత్వం లేనటువంటి జ్ఞాన సంపద చాలా ప్రమాదకారి అయినటువంటిది. అందుకని వ్యయతో వృద్ధి మాయాతి క్షయమాయాతి సంచయాత్ అని చెప్పారు. దాచిపెట్టే కొద్దీ తగ్గిపోతుంది, పంచే కొద్దీ పెరుగుతుంది అని. అలాగా తెలుగు వాహినిలో సాహిత్య సంపద వాహినిని తీసుకువెళుతూ ఉన్నటువంటి మీకు సవినయంగా మరొక్క మారు నా నమస్కారాలను తెలియచేసుకుంటూ ఉన్నాను. సరస్వతి అమ్మవారి పేరులో ఉన్నటువంటి సరస్సు అంటేనే వ్యాపించడం అని అర్థం. ఆ వ్యాపించడం ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించాలి? ఎత్తు నుంచి పల్లం వైపుకు వ్యాపించాలి. తొలితరం నుంచి మలితరానికి జ్ఞానం కానీ, సంస్కృతి కానీ, సంపద కానీ ప్రవహించాలి అనే ఉదాత్తమైనటువంటి లక్షణాన్ని మీ సంస్థలో మీరు పుణికి పుచ్చుకొని అందులో చక్కగా ప్రయత్నంగా చేశారా, అప్రయత్నంగా చేశారా అయితే నాకైతే తెలియదు. కానీ ఒక మహాసంకల్పం ఉన్నప్పుడు ఆ మహాసంకల్పం వెనుక అర్థాలు అలా పరిగెడతాయి. భవభూతి మహాకవి అంటారు, లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీనాం పునరాజ్యానాం వాచమర్థోనుధావతి. మామూలు వాళ్ళు, మామూలు కవులు, మామూలు మనుషులు నిఘంటువుల్లో ఉన్నటువంటి పదాలకు అర్థాలు ఏంటి అని చూసి ప్రయోగిస్తే మహోన్నతమైన సంకల్పం కలిగినటువంటి మహాకవులైనటువంటి మహానుభావులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రయోగాల వెనుక అర్థాలు పరిగెడతాయి అంటారు. కాబట్టి ఏ ఉద్దేశంతో ఆనాడు మీరు చర్చించుకున్నా చర్చించుకోకపోయినా తరానికి తరానికి నిరంతరం పెరుగుతున్న అంతరాన్ని భర్తీ చేయడంలో మీ తెలుగు వాహిని సంస్థ కృతకృత్యమవుతున్నది అన్న విషయాన్ని స్పష్టపరుచుకుంటూ అంశమైనటువంటి పంచమహాకావ్యాలలో వ్యక్తిత్వ వికాసం గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నన్ను ఎంచుకోవడంలోనే ఓ రకమైనటువంటి వ్యక్తిత్వ వికాసం ఉంది. చాలా మంది నిష్ణాతులైనటువంటి పండితులు, విశ్వమంతా విస్తరించినటువంటి పండితులు చాలా మంది ఉన్నారు. కానీ భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక మాట ఉన్నదే, బాలాదపి సుభాషితం గ్రాహ్యం. చిన్నపిల్లాడైనా మంచి మాట చెబితే తీసుకోవాలి అన్న సూక్తిని అన్వయించి నన్ను ఎంపిక చేయటంలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని ముందుగా నేను చెప్పకపోతే అది సరైనటువంటి పద్ధతి కాదు. అంతేకాదు, ప్రాయం ఏదైనా అభిప్రాయం ముఖ్యమని మీరు భావించినందువలన ఈవేళ ఈ తెర ముందు నిల్చొని నా వాతెర తెరచి మీతో నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఇక ఈ విషయాలు కాస్తంత పక్క నుంచి, పంచమహాకావ్యాలు సమాజంలో సామరస్యతను కల్పించేందుకు సాహిత్యాన్ని మించిన సాత్విక సాధనం లేదన్నమాట అక్షర సత్యం. సాహిత్యం సౌహిత్యం కోసమే. సౌహిత్యం అంటే ఆనందం కదా. ఆనందం ప్రయోజనం అని చెబుతున్నప్పటికీ కూడాను మనల్ని తీర్చిదిద్దుకోవడానికి
సమాజాన్ని ఉత్తమ మార్గంలో ప్రయాణింపచేయటానికి సాహిత్యం బలమైన సాధనంగా ఉపకరిస్తుంది. అందులోనూ సాహిత్యం అనేటువంటి సారస్వత సాధనం చూపించేటువంటి ప్రభావం చాలా బలవంతమైనది అని నేను బలంగా విశ్వసించేటువంటి వాణ్ణి కావడం చేత సంప్రదాయ సాహిత్యాన్ని వ్యక్తిత్వ వికాస కోణంలో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వివిధ సందర్భాలలో ప్రత్యేకించి ఈ కోణంలో కొన్ని వ్యాసాలను కానీ అలాగే కొన్ని ప్రసంగాలను కానీ చేయడం జరిగింది. ఇవేళ పంచమహాకావ్యాలు అనబడుతున్నటువంటి ఒక 5 మహాకావ్యాలలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస అంశాలని రేఖామాత్రంగా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ పంచమహాకావ్య సంప్రదాయం సంస్కృతంలో సుప్రసిద్ధమైనటువంటిది. కుమార సంభవం, రఘువంశం, శిశుపాలవద, నైషధం, కిరాతార్జునీయం అనే 5 మహాకావ్యాలు సంస్కృతంలో సుప్రసిద్ధాలు. ఈ పంచమహాకావ్య సంప్రదాయాన్ని ప్రాంతీయ భాషలు కొన్ని అందిపుచ్చుకున్నాయి. అలా మన తెలుగు వాళ్ళం కూడాను ఈ పంచమహాకావ్య సంప్రదాయాన్ని అందిపుచ్చుకున్నాం. సంస్కృతంలో పంచమహాకావ్యాలు ఉండడమే కాదు, ఆ పంచమహాకావ్యాలకి అద్భుతమైన సంస్కృత వ్యాఖ్యానాలు రాసినటువంటి ఆయన మన తెలుగువాడు, మన తెలుగు బిడ్డ మల్లినాథుడు. మెతుకుసీమ బిడ్డ అయిన మల్లినాథుడు రాసిన వ్యాఖ్యానాలని ప్రపంచమంతా ఈవేళ చదువుతూ ఉన్నారు. అంటే తెలుగు వాడి ఏంటో సంస్కృత మాధ్యమంగా కూడా చూపించినటువంటి వాళ్ళు మన వాళ్ళు. ఈ పంచమహాకావ్య సంప్రదాయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంగా పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఏవి పంచమహాకావ్యాలు అనేటువంటి విషయంలో కొన్ని చర్చోపచర్చలు చేశారు. ఆ చర్చోపచర్చల యొక్క సారాన్ని మనం కొద్దిగా గమనిస్తే వస్తు ప్రాధాన్యాన్ని, పాండిత్య ప్రకర్షని, రాయల సామీప్యం, శ్రీకృష్ణదేవరాయల వారికి దగ్గరగా ఉండడం అనేటువంటి 3 కోణాలలో ఈ పంచమహాకావ్య సంప్రదాయాన్ని చెప్పారు. వస్తువుని, ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ప్రధానంగా ఉంచుకొని ప్రబంధ లక్షణాలని అన్వయిస్తూ పంచమహాకావ్యాలను చెప్పినటువంటి సంప్రదాయం ఉన్నది. ఆముక్తమాల్యద, పారిజాతాపహరణం, వసుచరిత్ర, ప్రభావతి ప్రద్యుమ్నం అనేటువంటి ఈ 5 కావ్యాలు కూడాను ఈ వర్గంలోకి చేరతాయి. పాండిత్య ప్రకర్షకు సంబంధించి అశేష విశేష శేముషి విభవ సంపన్నులైనటువంటి కవి పండితులు తమ వైదుష్యం చక్కగా ప్రకాశించే విధంగా అందించినటువంటి ఆ కోణంలో భాగంగా మనం చూసినట్లయితే ఆముక్తమాల్యద, మనుచరిత్ర, వసుచరిత్ర, రాఘవ పాండవీయం, శృంగార నైషధం అనేటువంటి ఈ 5 కావ్యాలని పంచమహాకావ్యాలు అని చెప్పారు. సాహితీయ సమరాంగణ సార్వభౌముడైనటువంటి, దుర్గా నటీషుడైనటువంటి, యవనరాజ్య సంస్థాపనాచార్యుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి కవులు రచించినటువంటి, ఆయనకు దగ్గర సంబంధం ఉన్నటువంటి కవులు రచించిన 5 కావ్యాలు పంచమహాకావ్యాలు అని మరికొందరు చెప్పారు. అందులో మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం, అదేవిధంగా పాండురంగ మాహాత్మ్యం, ఈ 5 కావ్యాలు మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, పారిజాతాపహరణం, పాండురంగ మాహాత్మ్యం అన్న ఈ 5 కావ్యాలని పంచమహాకావ్యాలు అన్నటువంటి సంప్రదాయం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడాను తమ రచనల్లో ఈ 3వ వర్గమైనటువంటి ఈ 5 పంచమహాకావ్యాలను చెప్పినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. ప్రస్తుత ప్రసంగానికి నేను ఈ 3వ వర్గమైనటువంటి రాయలకు సామీప్యం ఉన్నటువంటి పంచమహాకావ్య పద్ధతిని ఈ ప్రసంగానికి నేను ఎంచుకున్నాను. ప్రసంగం సంఘం కోసం కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ పంచమహాకావ్యాల్లోని వ్యక్తిత్వ వికాస కోణాన్ని చూసే సందర్భంలో ముందు రాయలవారు రచించినటువంటి ఆముక్తమాల్యదని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆదర్శ దాంపత్యానికి అసలు సిసలైన చిరునామా తెలుగు సంస్కృతి అని ఆముక్తమాల్యదలో ఉన్నటువంటి మొట్టమొదటి పద్యం మనకి చక్కగా తెలియచేస్తూ ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా, సప్తగిరి ధాముడిగా, కలియుగ సార్వభౌముడిగా చెప్పేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి
చిన్న వర్ణన పద్యం. ఆ పద్యం శ్రీ కమనీయ హారమణి చెన్నుగతానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతతోప పరస్పరాత్మలందాకలితంబులైన తమ ఆకృతులచ్చత పైకి తోచి అస్తోకతనందుతోచెనను శోభిలు వెంకట భర్తగొల్చెదెన్. స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి కౌస్తుభంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. లక్ష్మీ అమ్మవారు ధరించినటువంటి కమనీయమైనటువంటి హారంలో స్వామివారు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇది చూస్తే ఎలా ఉంది అంటే ఒకరి ఆత్మలలో మరొకరు ప్రకాశిస్తున్నారా అన్నట్లుగా ఉన్నది అని చెప్తున్నారు. స్వామివారి యొక్క హృదయంలో అమ్మవారు, అమ్మవారి యొక్క హృదయంలో స్వామివారు ప్రకాశిస్తున్నారు అని ఈ పద్యం యొక్క బయటికి కనిపిస్తున్నటువంటి భావం. కేవలం ఈ లోకానికి జననీ జనకులైనటువంటి పద్మావతి వెంకటేశ్వరులకు సంబంధించినటువంటి హృదయగతమైనటువంటి అంశమే కాదు, ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా డిపార్ట్మెంటులో సంపాదించినటువంటి ఆస్తులతో అపార్ట్మెంటులు కట్టి ఇవ్వడం కాదు స్త్రీమూర్తికి. భార్యకి తన హృదయంలో స్థానం ఇవ్వగలిగినప్పుడు అసలైన సార్థకత. అది పెంపొందించుకోవాలి అయ్యా, ఈ లక్షణాన్ని పెంపొందించుకోవాలి అని రాయల వారు రాయల్గా చెబుతున్నటువంటి అంశం మొట్టమొదటి పద్యంలోనే. మరి మొట్టమొదటి పద్యంలోనే ఇంత రాయల్గా రాయల వారు చెబుతూ ఉన్నటువంటి ఉదాత్తమైన భావనని నిజ జీవితంలో అన్వయించుకుంటే మరింత మనం ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాం అనేటువంటి విషయంలో అతిశయోక్తి లేదు. అయ్యా, మేమందరం ద్వితీయాశ్రమం దాటినటువంటి వాళ్ళం, దాటి 30-40 సంవత్సరాలైనటువంటి వాళ్ళం, నువ్వేమో ఇంకా దాటలేదు, నువ్వు ఆదర్శ దాంపత్యం గురించి చెబుతున్నావు ఈ పద్యంలో అంటే, ఇది మీ ముందు నేను పంచుకుంటున్నటువంటి అంశం. మీకు కొత్తగా తెలియచేస్తున్నటువంటిది కాదు, పంచుకుంటున్నటువంటి అంశం. మీ నుండి ఇంకా చాలా మందికి ఇది వెళ్ళాలి అని, మీ తరం నుంచి మా తరం వారికి మీరు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో అంటున్నటువంటి మాటలు ఇవి. స్వామివారిని చూస్తూ గోవింద గోవింద అంటూ కేవలం అరుస్తూనో లేదా కేవలం భక్తి పై భక్తి కాదు, స్వామివారిని చూస్తున్న సందర్భంలో మనం అన్వయించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని గాని స్వరూపాన్ని గాని చూస్తే ఒక అంతర్లీనమైనటువంటి తత్వం కనిపిస్తుంది. సరే, అమ్మవారికి వక్షస్థలం కేటాయించారు కదా శ్రీవారు, మరి తల్లికి కేటాయించలేదేంటి అని ఎవరికైనా సందేహం రావచ్చు. మనకి స్వామివారికి సంబంధించినటువంటి ఐతిహ్యంలో వకుళమాల, స్వామివారి యొక్క ఆపాదమస్తకము వ్యాపించేటువంటి మాల వకుళమాల. భార్యకి కేవలం హృదయమే స్థానం, కానీ తల్లి ఆవిడ పంచి ఇచ్చినటువంటి శరీరం కాబట్టి ఆపాదమస్తకము కూడాను ఆవిడే అనేటువంటి విషయాన్ని శ్రీవారు అలా కూడా తెలియచేశారు. మరి ఆయన తిరుపతిలో ఉంటూ పరపతి పెంచుతుంది ఇక్కడికే కాదు, మొత్తం భారతీయ సంస్కృతికంతా కూడాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి భావాన్ని అందించి గుండె కోటలో గుడి కట్టి ఆరాధించవలసినటువంటి మహనీయ మూర్తి స్త్రీమూర్తి భార్యామణి అనేటువంటి విషయాన్ని చాటి చెప్పారు. అలాగే ప్రథమాశ్వాసంలో మనం చూసినట్లయితే అతిథి మర్యాదల సందర్భంలో కూడా ఎదురేగి సాష్టాంగ బెరగి పాద్యంబిచ్చి భాగవతులకు, భగవంతుడిని భక్తితో పూజించేటువంటి సేవకులైనటువంటి భాగవతుల్ని సేవించాలి. భాగవతం అంటేనే భాగవతానాం చరితం భాగవతం అంటారు. మరి అటువంటి భాగవతుల్ని సేవించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. భగవంతుడితో పాటు మానవుని కూడా మనం గౌరవించాలి, సేవించగలగాలి. మాధవుడితో పాటు మానవుణ్ణి కూడా మనం సేవించగలగాలి. అప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రారంభంలో అతిథి మర్యాదల విషయం గురించి చెబుతూ రాయల వారు చెప్పారు.
ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్ని మనకి ఆముక్తమాల్యదలో వారు అనుగ్రహించడం జరిగింది. ఒక్క కవిత్వంలో ఆయన మాలదాసరి కథ అనేటువంటి ఘట్టంలో పెద్ద మర్రి చెట్టును గురించి వర్ణిస్తాడు. కాంచన్ వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్త శాఖోపశాఖాంచ ఝాటత్సరన్మరుద్రద్దవీయ ప్రేషితోద్యచ్చదోదంచత్కీటకృత వ్రణత్సలన లిప్యాప్యాధితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయుద్ వటక్ష్మాజమున్. చివర్లో ఉన్ను, ప్రారంభంలో కాంచెన్ తప్ప మిగతా అంతా కూడాను సంస్కృతమే. మరి ఇంత దీర్ఘ సమాసం అంటే ఆయన భాషా పాండిత్యానికి కొలమానంగా మనం చెప్పవచ్చు. అయ్యా, నువ్వు చెప్పవలసిన విషయం ఉన్నప్పుడు నువ్వు సంక్షిప్తం చేసి చెప్పకు, దీర్ఘంగానే చెప్పాలి. అవసరమైన సందర్భంలో మాట్లాడకపోవటం అనేటువంటిది క్షమించరాని నేరం. అందుకనే మేధావుల మౌనం, పండితుల మౌనం సమాజానికి చేటు అని చెప్పారు. స్పందించవలసిన దగ్గర దీర్ఘంగానే స్పందించాలి అనడానికి దీర్ఘ సమాసాలను కూడాను రాయలవారు పరోక్షంగా అక్కడ ప్రకటించారా అన్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు కావ్యాలలో కిరీటతుల్యమైనటువంటి మనుచరిత్ర మన హృదయాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను 500 సంవత్సరాల తర్వాత కూడాను రాయలవారు యొక్క పరిపాలనా కాలం మనకి చరిత్ర ప్రకారం 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు ఆయన పరిపాలించిన, ఆయన పరిపాలనా కాలంలో కవులని ఆయన గౌరవించి సత్కరించిన, ఈవేళ 21వ శతాబ్దంలో కూడాను మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు అందించినటువంటి పురస్కృతి అలాంటిది. ఆయన ఎంతో గౌరవించినటువంటి మహాకవి శేఖరుడు అల్లసాని పెద్దన గారు పెద్దన్నయ్యి అందించినటువంటి అంశాలను కూడాను రేఖామాత్రంగా చూద్దాం. ప్రారంభంలో అవతారికా భాగంలో గురుస్తుతి చేయటం అనేటువంటిది కావ్య అవతారికా సంప్రదాయంగా మనకు కొనసాగుతుంది. పెద్దన గారు కూడాను కొలుతున్మద్గురు విద్యానిలయం కరుణాకటాక్ష నిబిడ జ్యోత్స్నాదళిత అంటూ శటకోపయతిని స్తుతించాడు. ఇది కావ్య సంప్రదాయంలో ఉండేదే కదండి, ఇంకా ప్రత్యేకంగా దీంట్లో ఏంటి మనం వ్యక్తిత్వ వికాసం అనుకుంటే, అసలు ఇది కావ్య సంప్రదాయంగా మన వాళ్ళు ప్రకటించడంలోనే ఒక వ్యక్తిత్వ వికాస అంశం ఉన్నది. ఎవరి అనుగ్రహం వలన, ఎవరు అందించినటువంటి జ్ఞాన భిక్ష వలన మనం ఎదిగామో అటువంటి వారిని తప్పకుండా మనం స్మరించుకోవాలి అన్నటువంటి ఉదాత్తమైన అంశాన్ని చెప్పినట్లే. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధిహి అని చెబుతుంది తైత్తిరీయ ఉపనిషత్తు. అంతేవాసి అంటే శిష్యుడు. అసలు సిసలైన గురువు అనుకుంటాడు. తన అంతేవాసి కూడా తనలాగే అంతేవాసికెక్కాలి అని కోరుకుంటాడు గురువు. అంతే తప్ప నాకంటే నా శిష్యుడికి ఎక్కువ రాకూడదు అని అనుకునేటువంటి వాడు గురువే కాదు. గురుతత్వాన్ని చాలా గొప్పగా మన శాస్త్రాలు చిత్రికపట్టాయి. అటువంటి గురువులని స్తుతించాలి. సాహిత్య రంగం కాబట్టి కావ్యంలో గురుస్తుతి చేశాడు. మనం కూడా మన దైనందినమైనటువంటి జీవితాల్లో గురుస్తుతి అనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం. ఈవేళ నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు అక్షర భిక్షను పెట్టినటువంటి మా గురువర్యులు, వెదురు బొంగులాగా ఉన్నటువంటి నన్ను, సందేహాలనేటువంటి గుజ్జుతో నిండి ఉన్నటువంటి వెదురు బొంగు లాంటి నన్ను వేణువుగా మార్చినటువంటి మా గురువులు ఆచార్య రేమిళ్ళ రామకృష్ణ శాస్త్రి గారు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారు, ఆచార్య విరివెంటి మురళీధర శర్మ గారు లాంటి గురువులు పెట్టినటువంటి అక్షర భిక్షే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఆ గురు సంప్రదాయాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ గురుస్తుతి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ తరువాత పూర్వకవిస్తుతి. పెద్దన గారు సంస్కృతాంధ్ర మహాకవుల్ని స్తుతించారు అవతారికలో.
వనజాక్షోపము వామలూరు తనయున్ ద్వైపాయనున్ భట్టబాణు భాసున్ అంటూ సంస్కృతాంధ్ర కవులందరినీ కూడాను ఆయన స్తుతించాడు. మరి ఇదెందుకండి? కొంతమంది కవులు ఉంటారు. వారు వారి కవిత్వం మాత్రమే చదవడానికి ఇష్టపడతారు. తమ పూర్వ కవుల యొక్క కవిత్వాన్ని చదవడానికి ఇష్టపడరు. మరి నువ్వు నీ పూర్వ కవుల యొక్క కవిత్వం చదవకపోతే నీ కవిత్వం తర్వాత ఎవడు చదువుతాడు? అది ఆలోచించరు. కాబట్టి పూర్వీకులు అంటే వాళ్ళు పూరు వీకు కాదు. వాళ్ళు చాలా జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళు పూర్వీకులు. ఆ పూర్వీకుల యొక్క జ్ఞాన సంపదని అందిపుచ్చుకోవాలి ఆ పూర్వ కవుల యొక్క అని తెలియచెప్పడం కోసం పూర్వ కవి స్తుతి మన కావ్య సంప్రదాయంలో ఉంచడంలో కొన్ని ఉద్దేశం అదే. ప్రతి మనిషి ఎంతో కొంత గర్వం ఏదో ఒక రోజు ఆవహిస్తూనే ఉంటుంది. మనుషులం కదా! ఆవహిస్తున్నటువంటి ఈ గర్వరేఖని దూరంగా ఉంచమని మహాకవుల యొక్క అనుగ్రహం వల్ల రాస్తున్నాము. వాళ్ళు అందించినటువంటి భాషా పాండిత్యం వల్ల రాయగలుగుతున్నాము అని చెప్పడం కోసం ఈ పూర్వకవి స్తుతిని చేశారు. ఆ స్తుతి లేకుండా కేవలం ఆత్మస్తుతికే ఏ కవులైనా లేదా ఎవరైనా అంకితమైతే స్తుతిలో ఉన్నటువంటి తావొత్తు కాస్త కోపం వస్తుందటండి. తావొత్తు కోపం వచ్చి కాస్తంత పక్కకి జరుగుతుందట. దగ్గర ఉండాల్సిన తావొత్తు కాస్త తీ దగ్గరకొచ్చి చేరుతుందట. అలాంటి వాళ్ళ యొక్క కవిత్వాన్ని కానీ, మాటల్ని కానీ ఎవరైనా కూడాను ఆ విధంగానే భావిస్తారు. కాబట్టి పూర్వ కవుల యొక్క రచనల్ని చదవడం అనేటువంటి సంస్కారం ఎంతో ఎంతో అవసరం అన్న విషయాన్ని అలసాని పెద్దన గారు కూడాను అవతారికా భాగంలో చక్కగా మనకి అందించారు. సంస్కృత కవుల్ని స్తుతించారు. తెలుగు కవుల్ని స్తుతించారు. మరి తెలుగు కావ్యాలు కదండీ సంస్కృతం ఎందుకు అని సంస్కృత భాష మీద కృత్రిమ వైరుధ్యాన్ని ఇవాల్ట ప్రకటిస్తున్నట్లుగా ఆ రోజు మహాకవులు ఎవరు ప్రకటించలేదు. ఈ 2 భాషల్లో ఉన్నటువంటి సంబంధం విడదీయరానిది అని చెప్పడం కోసం కూడాను ఆయన సంస్కృతాంధ్ర కవుల్ని చక్కగా స్తుతించారు. ఒక గమ్మత్తేంటంటే ఇక్కడ కూడాను ఇదొక సీస పద్యం అండి. మరి భావాన్నైనా, నీళ్ళనైనా భద్రపరచడానికి సీసా అయితే చూడ్డానికి అందంగా ఉంటుంది. ఓ సీస పద్యం తీసుకొని పెద్దన గారు ఓ సీసాలో పోసారు కవులందరినీ కూడాను. ముందున్నటువంటి పెద్ద పాదాలంతా కూడాను ఒక జట్టుగాను, కింద తెలుగు కవుల్ని అంటే ఎత్తుగీత పద్యంలోనేమో తెలుగు కవుల్ని పట్టుకొచ్చారాయన. వ్యాసరచిత భారతాంనాయమాంధ్ర భాష గనునర్చి జగతి పొగడగనిన నన్నపార్యు తిక్కనను కృతక్రతు శంభుదాసు నెర్రనను అని ఆంధ్ర కవిత్రయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ ఉభయ భాషల యొక్క సంగమం మన తెలుగు వాళ్ళకి వేలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది అని ఒక భాషా సమైక్య భావాన్ని చెప్పాడు. భాషా సమైక్య భావం అంటే భాషలను సంభాషించేటువంటి మన మధ్య ఉండేటువంటి ఐక్యత గురించి పరోక్షంగా చెప్పినట్లే. తిరుపతి వెంకట కవులంటి లాంటి వాళ్ళు నాలాంటి పిల్లలు కాదు, నాలాంటి బచ్చాలు కాదు, అందరూ నేను మెచ్చా అన్నటువంటి తిరుపతి వెంకట కవులు అంటారు. తెలుగని అద్దాన దిగుటే కాని సంస్కృతమున కన్న కష్టము హెచ్చు ఒక్కదాన పరిశ్రమమున చాలు దానికో రెంట తగలవలయు. సంస్కృత పండితుడు అనిపించుకోవాలంటే సంస్కృతంలో విశేషమైన పాండిత్యం ఉండి పంచమహాకావ్యాలని, ఇతర కావ్యాలని, లక్షణ గ్రంథాలని, అలంకార శాస్త్ర గ్రంథాలని సంస్కృత భాష వరకు చదువుకుంటే చాలు. మరి తెలుగు పండితుడు అనిపించుకోవాలనుకుంటే సంస్కృతం తెలుగు 2 చదవాల్సిందే. ఇద్దానికో రెంట తగలవలయు. మరి ఈ భాషలో నేర్పు సాధించాలి అంటే సంస్కృతం తెలుగు రెండింటిలోనూ విశేషమైనటువంటి జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి. మళ్ళీ ఉపరిజ్ఞానం కాదు, పరిజ్ఞానం ఉండాలి అని ఈ చక్కటి పద్యంలో సంస్కృతాంధ్ర భాషలకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుగు వాళ్ళం కూడాను సంస్కృత భాష పట్ల మరింత అభిమానాన్ని, వాస్తవికమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరాన్ని మన ప్రాచీన కవులు మనకి తెలియచేశారు. అందులో భాగంగా మనం పెద్దన గారి యొక్క ఈ పద్యాన్ని ఈ కోణంలో మనం స్తుతించొచ్చు. ఇక ప్రవరుడి యొక్క సందర్భంలోకి వెళితే మనుచరిత్రలో ఎన్నో ఉదాత్తమైనటువంటి భావాల్ని చెప్పాడు. ఆదర్శ స్త్రీమూర్తి
ప్రవరుడి యొక్క భార్య. వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకునొద్దియోనతని గృహిణి అతిథులేతేర నడికి రేజైన బెట్టవలయు బొజ్జంగులిట నవ్వారిరాగా. ఆ సోమిదమ్మ గారు మరి అంటే సోమయాగం చేసినటువంటి ఆ కుటుంబం కాబట్టి బహుశా సోమిదమ్మ అనేటువంటి పేరు ఉండుండొచ్చు. అనుకోకుండా ఇవాళ మన సమావేశంలో కూడాను ప్రయాగులు, సోమయాజులు ఉన్నారు. సరే, ఆ సోమిదమ్మ గారి యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో, వండి పెట్టడంలో ఎప్పటికీ కూడాను అలసిపోనటువంటి ఆవిడ. అదంతా ఓ ఎత్తైతే, అన్నపూర్ణకు నొద్దియో నాతని గృహిణి. అన్నపూర్ణకి, స్త్రీమూర్తి యొక్క చెయ్యి అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటిది. కొసరి కొసరి వడ్డించి స్త్రీమూర్తి చూపించేటువంటి ఆదరాభిమానాలు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటివి. ఆ సోమిదమ్మలో ఉన్నటువంటి ఈ గుణం ఒక ఆదర్శ స్త్రీ యొక్క లక్షణాన్ని కూడా మనకి చక్కగా తెలియచేస్తూ ఉంది. ప్రవరుడు హిమాలయ పర్వతాలను చూడ్డానికి వెళ్ళాడు. ఈ కథంతా మీకు సుప్రసిద్ధంగా తెలిసినటువంటిదే. కథంతా మళ్ళీ పూసగుచ్చి చెప్పి మళ్ళీ మీకు వ్యధ కలిగించకుండగా, ప్రవరుడు హిమాలయానికి వెళ్ళిన తరువాత లేదా ఈ ఈ ప్రవరుని స్వగత ఘట్టంలో ఉన్నటువంటి అంశాల్ని రేఖామాత్రంగా చూస్తే ఆయన అంటాడు, నను నిముసంబుగానకయున్న నూరెల్ల అరయు మజ్జనకుడెన్ తడలు నొక్కో ఎప్పుడు సంధ్యలయందు నిలు వెళ్ళనీక నన్ను బెడు తల్లి ఎంతొరలు నొక్కో అనుకూలవతి నాదు మనసులో నర్తించు కులకాంత మదినెంత కుందు నొక్కో ఎడతోడు నిడలై క్రీడించు సచ్చాత్రులింతకు నెంత చింతింతురొక్కో. అరే, నా పాటికి నేను వచ్చేసానే, ఏమన్నా నేను ముందు ఏమన్నా ఆలోచించానా? ఆలోచించలేదే. సరే, సిద్ధుడు నన్ను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు ఒక లేపనం ఇస్తే నేను చూడ్డానికి ప్రయాగకో కాశీకో వెళ్ళాలి తప్ప ఈ హిమాలయాలకు వచ్చి కూర్చున్నానేంటి? అరెరెరే అని పశ్చాత్తాపడుతూ, ఆ పాదలేపనం కరిగిపోయిన సందర్భంలో పశ్చాత్తాపడుతూ తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత బాధపడతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. తండ్రి ఎలా బాధపడతాడు? నన్ను నిమిషంబు గానకయున్న నూరెల్ల, ఒక్క నిమిషం నేను కనిపించకపోతే మా అబ్బాయి ఏడి, మా అబ్బాయి ఏడి అని తిరిగేటువంటి మా నాన్న ఎంత బాధపడుతున్నాడు. ఇంట్లో నుంచి ఎక్కడికంటే అక్కడికి పంపించినటువంటి నా తల్లి ఎంత బాధపడుతూ ఉందో. అనుకూలవతి నా భార్య, అనుకూలవతి భార్య, ఆవిడ ఎంత బాధపడుతూ ఉందో, మా శిష్యులు ఎంత బాధపడుతూ ఉన్నారో అంటూ ఈయన బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈయన గురించి బాధపడుతున్నారు అనంటే ఇతనుకున్న లక్షణాల్ని మనం ఈ సందర్భంలో గమనించాలి. ఉత్తముడైనటువంటి కుమారుడు ఎలా ఉండాలి, అదేవిధంగా ఉత్తముడైనటువంటి భర్త ఎలా ఉండాలి, ఉత్తముడైనటువంటి అధ్యాపకుడు ఎలా ఉండాలి, ఈ విషయాల్ని ఈ పద్యంలో ఆయన చెప్పాడు. అమ్మ కనిపించలేదా, ఇయాల రాలేదా, ఆలస్యమైందా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందాం రా బాబు అని అనుకుంటే, తల్లిదండ్రులు అలా ఎప్పుడైనా అనుకున్నారు అనంటే అతడు ఉత్తమ కుమారుడే కాదు, అసలు కుమారుడే కాదు. అలాగే భార్య అనుకున్నా కూడా, అధ్యాపక రంగంలో ఉన్న వాళ్ళం కాబట్టి మాకు కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ రోజైనా సెలవు పెట్టి రాలేదు అంటే మీ పిల్లలంతా బాధపడాలి. అమ్మా అతివీర భయంకర రాక్షసుడి ఇవాళ రాలేదురా బాబు అని ఆనందపడితే నువ్వు ఉత్తమ అధ్యాపకుడివి కాదు, కేవలం అధ్యాపకుడి మాత్రమే అవుతావు. ఉత్తమ అధ్యాపకుడి కావాలి అంటే నువ్వు రాకపోతే నీ శిష్యులు, అరే ఎందుకు రాలేదు మా గురువు గారు, ఏమైందో, అరే ఎంత చక్కటి పాఠం అని వాళ్ళందరూ ఆలోచించగలగాలి. ఆ విధంగా నువ్వు తయారవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఒక్క పద్యంలో ఒక ఉత్తమ కుమారుడిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ అధ్యాపకుడిగా ఉండవలసినటువంటి అవసరాన్ని పెద్దన గారు ఈ పద్యంలో మనకి చెప్పాడు. ఆయన ఆ అందచందాలన్నింటినీ ముందు చూసిన తరువాత పశ్చాత్తాపడుతూ ఉన్న ఆ సందర్భంలో ఆయనకి వరూధిని గారు కనిపించారు. వరూధిని గారు ఎంత అందంగా ఉన్నటువంటి ఆవిడ అంటే నా మాటల్లో చెప్పడం కాదు, పెద్దన గారి మాటల్లోనే చెప్పాలి.
అతడావాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనాన్విత మిచ్చోటయని చేరబోయి కనియన్ విద్యుల్లతా విగ్రహన్ శతపత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాస్య చక్రస్థనిన్ నతనాభిన్ నవలానొకానొక మరున్నారి శిరోరత్నమున్ అని వర్ణించాడు. విశ్వసుందరికి కావాల్సినటువంటి గుణాలన్నీ కూడాను. అరే మనం ఏమేమి గుణాలు విశ్వసుందరికి పెట్టాలి అని భావించే సందర్భంలో ఇదండి చక్కటి యోగ్యతలకు సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచాడు. అలాంటి ఒక అందాల రాశిని, కుందనపు బొమ్మ అయినటువంటి వరూధిని చూశాడు. అలా చూసినప్పుడు కూడాను ఏమాత్రం బుద్ధి చాంచల్యంలోకి వెళ్లకుండా ఏకాగ్రత, నిష్ఠ ఆయనలో తిష్ఠ వేసి చాలా హుందాగా మాట్లాడాడు. యవ్వతవేవు భీతహరినేక్షణ ఒంటి చరించి అని మాట్లాడాడు. ఎవరమ్మా నువ్వు? ఒంటరిగా ఇలా తిరుగుతూ ఉన్నావు. నేను ప్రవరాఖ్యుడను, ద్రోవ తప్పితిన్, క్రొవ్వున నిన్నగాగ్రమున కుంచనుదెంచి అని చెప్పాడు. నేను ప్రవరుణ్ణి. చాలా సూటిగా మాట్లాడడం, మళ్ళీ కలవొల్లి కబుర్లు చెప్పి మాట్లాడించడం కాదు. చేతికి గడియారం ఉన్నా కూడాను ఎలాగోలాగా మాట్లాడాలని చెప్పేసి గడియారం లోపల పెట్టి అంటే టైం ఎంత అయిందండి అని ఇట్లా మాటలు కావాలని కలుపుకునేటువంటి మనస్తత్వం కాదు. సరే ఇవాళ కాలంలో గడియారాలన్నీ పోయాయి, అన్నీ ఒకే ఒక చేతి యంత్రానికి అన్నీ కూడా దగ్గాయి. స్మార్ట్ ఫోన్ యుగంలో ఉన్నాము. ఫోన్లు అయితే స్మార్ట్ గా ఉంటున్నాయి, కానీ మనిషి మనస్తత్వం స్మార్ట్ గా ఉండడం లేదు అని బాధపడుతున్నటువంటి ఈ సందర్భంలో సూటిగా మనం మాట్లాడాల్సినటువంటి విషయాలే మాట్లాడాలి ఒక పరాయి అమ్మాయితో మాట్లాడేటప్పుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పెద్దన గారు నొక్కి ఒక్కాణించి చెప్పినట్లుగా అనిపిస్తోంది. యువతరానికి దిశానిర్దేశం చేసినటువంటి అంశాలండి. పెద్దవాళ్ళకి ఎందుకయ్యా అంటే వాళ్ళు మరెవరికైనా చెబుతారు అని, యువతకి ఎలా సమాజంలో ప్రయాణం చెయ్యాలో చెప్పడం కోసం ఇది. యువత అంటేనే ఆ పదంలోనే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చూసినప్పుడు, యు అంటే యుగాన్ని, వా అంటే వజ్రంలాగా, తా అంటే తరింప చేసేటువంటిది. ఒక వజ్రం మీద ఏదైనా ఒక కిరణం ప్రసరిస్తే అది 1000 రెట్లుగా, వేలాది ద్విగుణీకృతంగా, సహస్రగుణీకృతంగా అది ప్రసరిస్తుంది. యువతరం మీద ఏదైనా ప్రసరిస్తే అది చాలా వేగవంతంగా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి యువతరాన్ని ఉద్దేశించి పరోక్షంగా, ప్రత్యక్షంగా మనకి ఆ మాట చెప్పకపోయినా పరోక్షంగా ఇటువంటి భావనలు మనకి పెద్దన గారి యొక్క కవిత్వంలో కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ ఏమాత్రం దగ్గరకు వచ్చినా కూడాను ఆవిడ్ని దూరంగా నెట్టేసేసి, ఆవిడ్ని పట్టించుకోకుండా, అందాల వదనాన్ని చూసి కూడాను తన సదనపు చందాన్ని గురించే ఆలోచించాడే తప్ప ఆవిడ గురించి ఏమాత్రం ఆలోచించినటువంటి నిశ్చల మనస్తత్వం. శమధమాదులు అని చెబుతున్నారే, శమ అంతరేంద్రియ నిగ్రహం, దమ బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ శమధమాదులు అందరూ అలవర్చుకోవాల్సినటువంటి గుణాలు అని ఈ ప్రవరుని యొక్క ఘట్టం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళ యొక్క మానసాలని అపహరించినటువంటి కావ్యం పారిజాతాపహరణం. అది పారిజాత పుష్ప అపహరణమైనా మన యొక్క మనస్సులలో భద్రపరుచుకోదగినటువంటి, హృదయం అనే మంజూషలో భద్రపరుచుకోదగినటువంటి కావ్యంగా పారిజాతాపహరణం భాసిస్తుంది. నంది తిమ్మన గారు రచించినటువంటి ఈ మహాకావ్యం యొక్క ఐతిహ్యం కావ్యంలో నేరుగా లేకపోయినప్పటికీ సాహిత్య చరిత్రల్లో కానీ, సమాజంలో కానీ ఈ పారిజాతాపహరణ కావ్య నేపథ్య కథ ఒక గొప్ప భావనని అందిస్తుంది. అది ఏంటి అన్నప్పుడు, రాయలవారి యొక్క భార్యకి కట్నంగా వచ్చినటువంటి కవి నంది తిమ్మన, అరణపు కవి అని అందరికీ తెలిసినటువంటిది. ఆనాటి కాలంలో భర్త వచ్చే వరకు కూడాను భార్య భర్త పడుకునేటువంటి ఆ స్థితిలో ఆయన పాదాలు ఎక్కడుంటాయో అటువైపు తలపెట్టుకొని పడుకోవడం అనేది ఆనాటి కాలంలో ఉన్నటువంటి వ్యవహారం. ఒకనాడు ఇదే సందర్భంలో రాయలవారు వచ్చారు. అరే అర్ధాంగి కదా, మరి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆయన అనుకొని లేపలేదు. ఈవిడ నిద్రలో ఈవిడ గమనించలేదు. పొరపాటున ఈవిడ యొక్క కాలు రాయలవారి యొక్క తలకి తగిలింది. అరే విజయనగర సామ్రాజ్యాధీశుడైనటువంటి
సంగమ సాళువ తుళువ రాజవంశాలలో వాసికెక్కినటువంటి నాకిది అవమానం కదా అని ఆయన భావించాడు. అప్పటినుంచి ఆవిడతో మాట్లాడట్లేదు. మరి ఇవాళలాగా వాట్సాప్‌లు వెంటనే నాన్నారికి పంపించడానికి ఏం అవకాశం లేదు గదా! ఎవరికి పంపిస్తుంది? రాజుగారికి తెలియకుండా గూఢచారుల చేత పంపించగలిగే అవకాశం ఉందా నాన్నారికి? ఏమాత్రం లేదు. వాళ్ళ నాన్నగారి వైపు నుంచి వచ్చినటువంటి కవి, కట్నపు కవి అయినటువంటి నందితిమ్మన గారికి మొత్తానికి ఈ విషయం తెలిసింది. అరెరెరే! ఎంత బాధైపోయింది అని ఆయన భావించి, శ్రీకృష్ణ సత్యభామల యొక్క ప్రణయ కలహ సన్నివేశాన్ని చిత్రించే విధంగా పారిజాతాపహరణ కావ్యాన్ని రాసి, అయ్యా! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణం వందే జగద్గురుము. ఆ జగద్గురువే వాళ్ళావిడ విషయంలో ఎంతో నెమ్మదించి ఉన్నాడయ్యా. నువ్వేదో విజయనగర సామ్రాజ్యానికే ఇంత బాధపడిపోతూ ఉన్నావు. చతుర్దశ భువనాలకి అధిపతి అయినటువంటి కృష్ణుడే తన అర్ధాంగిని చాలా హృదయానికి దగ్గరగా తీసుకున్నాడు అన్నట్లుగా ఆ పద్యాలను నేను మళ్ళీ ముచ్చటిస్తాను. ఈ విషయం పరోక్షంగా రాయల వారికి అర్థమయ్యే విధంగా నందితిమ్మన గారు కావ్యాన్ని రాసి ఇచ్చారు. రాయలవారు కూడా తను చేసినటువంటి ఈ పనిని ఇది సరైనటువంటి పని కాదు, మాట్లాడకుండా ఉండడం సమంజసం కాదు అన్న ఉద్దేశంతోటి అప్పటినుంచి రాణి గారిని చాలా అభిమానంతో చూసుకున్నాడు అని. ఇది కథ, ఇది ప్రామాణికంగా మనకేమి పారిజాతాపహరణ కావ్యంలో ఏమీ లేదు. కానీ కావ్యం వెనుక ప్రజావాహినిలో బాగా ప్రచారం చెందినటువంటి ఈ కథలో ఒక అంశం ఉన్నది కదా. రాణిగారి యొక్క కన్నీళ్లు తుడవడానికి కర్చీఫ్‌ను కాదు ఉపయోగించింది తిమ్మన గారు, కావ్యాన్ని ఉపయోగించాడు. 500 సంవత్సరాల క్రితమే కన్నీళ్లను తుడవడానికి కర్చీఫులతో పాటుగా కావ్యాలు కూడా పనికొస్తాయి అన్నటువంటి అంశం నిగూఢంగా దాగి ఉంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో నేను ముచ్చటించాను. రాయల వారి యొక్క మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి కవి తిమ్మన కాబట్టి ఆయనకి అర్థమయ్యే విధంగా ఈ చక్కటి కావ్యాన్ని రాశాడు అని మనం చెప్పుకోవచ్చు. జలజాతాసన వాసవాది సురపూజాభాజనంబై తనర్చులతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్ తొలగంద్రోచెలతాంగి అట్లయగు నాదుల్ నేరముల్సేయ పేరలు కంజెందిన ఎట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే అని పద్యం. పారిజాతాపహరణ ఘట్టంలో, పారిజాతాపహరణ కావ్యంలో రుక్మిణి అమ్మకి పారిజాత పుష్పాన్ని కృష్ణుడు ఇవ్వంగా అక్కడ ఉన్నటువంటి నిఘా వర్గం, ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పాలంటే నిఘా వర్గం హుటాహుటిన మరి చూడండి ఎంతటి నిఘా వర్గాన్ని మెయింటైన్ చేశారో. రాజ్యాలు కాదు, ఆ ఇంటికి ఈ ఇంటికి కూడాను ఎంతటి నిఘా వర్గాన్ని ఉంచేవాళ్ళు. ఆ నిఘా వర్గం అందించినటువంటి నివేదికను చూసినటువంటి సత్యభామ కోపంతో పెట్టరేగిపోయి ఉన్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు వచ్చిన తరువాత ఆవిడ ప్రణయంలో ప్రణయ కలహంలో భాగంగా ఒక్కసారి కాలుతో అలా తన్నింది అని, ఆ తన్నిన కాలు సందర్భాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడైతే కాలు చేసేస్తారు కానీ అప్పుడేం లేదు కదా. జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తనర్చులతాంతాయుధిడి కన్న తండ్రి శిరము. ఎవరి శిరము? నాబోటిగాడిదో ఇంకోటిదో కాదు. జలజాతాసనుడు బ్రహ్మ, వాసవుడు ఇంద్రుడు, బ్రహ్మ ఇంద్రాది దేవతల యొక్క పూజార్హమైనటువంటి అలాంటి శిరస్సు, లతాంతాయుధుడు మన్మధుడి యొక్క కన్న తండ్రి యొక్క శిరస్సును ఆవిడ వామపాదం అందులో కూడాను ఎడమకాలుతో, అందులో ఎడమకాలంటే ఇంకా బలమైందనమాట. అవమానంలో కూడా ఇంకా అవమానం అంటే కుడికాలతో కొడితే పర్వాలేదని కాదు, బాగా అవమాన తీవ్రత చెప్పడం కోసం ఎడమకాలుతో కొట్టింది అన్నటువంటి విషయాన్ని చెబుతూ నందితిమ్మన గారు మరొక మాట కూడా, నాదుల్ నేరముల్సేయ పేరలుకం చెందిన ఎట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేత్తురే. భర్తలు తప్పు చేస్తే అలుక చెందినటువంటి భార్యలు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేటువంటిది ఆలోచిస్తారా?
ఏమి ఆలోచించరు కదా! అంతే కదా! ఇప్పుడు ఏమన్నా 4 మాటలు తిట్టుకున్న కోపంలో అన్నప్పుడే, కోపంలో అన్న మాటల్ని పట్టించుకుంటావేంటి" అని అంటారు. అంటే కోపంలో అన్నటువంటి మాటల్ని పట్టించుకోకూడదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమైనా అంటే మాత్రం దాన్ని బాగా పట్టించుకోవాలి. కోపంలో ఉన్నప్పుడు అన్న వాటిల్ని ఎక్కువ పట్టించుకోకూడదట. అందులోనూ భార్య మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తించినప్పుడు, భార్య అనేటువంటి మాటల్ని అస్సలు పట్టించుకోకూడదు అన్నట్లుగా చెప్తున్నాడు. అంతేకాదు శ్రీకృష్ణుడు చేసినటువంటి అనునయం, నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునే ననియద అల్కమానవు కదా ఇకనైన అరాళ కుంతలా. భవదీయ దాసుణ్ణి, దాసోహం దాసోహం అనేటువంటి భావం భగవంతుడికి భక్తుడికే కాదండోయ్. శ్రీవారికినో భార్యకు కూడాను ఉంటుంది. భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింక పువ్వుని తాచినది నాకు మన్నని, నువ్వు కొట్టినా కూడా నాకు అది సన్మానమే. ఇంతవరకు అంటే సరే ఏదో బాగానే ఉంది అని అనుకోవచ్చు. సరే మరి బుజ్జగిస్తున్నాళ్లే అనుకోవచ్చు. నీ పదపల్లవంబు, చిగురులాంటి నీ పాదం తగిలి నా యొక్క వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. వాటిల్ని నిక్కబొడుచుకున్న వెంట్రుకల్ని పులకాంకురాలని ఏమంటున్నాడంటే ముళ్ళతో సమానంగా ఉన్నటువంటివి. కంటక వితానము, ముళ్ళలాగా ఉన్నటువంటి నా వెంట్రుకలు తగిలి ఈ ముళ్ళు గుచ్చుకొని, సుమా నీ పాదమేమి కందిపోలేదు కదా, ఏది ఇలా చూపించు ఒకసారి అని చెప్పి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆయనే అలా మాట్లాడితే ఏదో భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి నువ్వు ఇంత బాధపడితే ఎట్లాగయ్యా అని ఒక అన్వయించుకోదగినటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పాడు. బహుశా నాకనిపిస్తుంది, నాకు అనిపిస్తున్నటువంటిది ఏంటి అంటే, మీకన్నా కూడాను ద్వితీయాశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి నాకు ఈ సూత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకే కాదు, ఎవరైతే ద్వితీయాశ్రమంలో వివాహ జీవితంలో ప్రవేశించాలనే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక హితోపదేశం. మరంతే కదా, సంసార జీవితం కాసారమైతే లేనిపోని సమస్యలు వస్తాయి. నిజ జీవితంలో సంసార జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి ఈ సన్నివేశం ఎంతగానో ఉపకరిస్తుంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీ పక్షాన మళ్ళీ ఒకసారి ఈ పారిజాతాపహరణంలో ఉన్న ఉపదేశాన్ని నేను కూడా అందిపుచ్చుకొని మీ అందరి ఆశీస్సులతో ద్వితీయాశ్రమంలో ఉపయోగించుకుంటాను. పారిజాత వృక్షాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలో కూడాను ఒక ఉదాత్తమైన వ్యక్తిత్వ వికాసాంశాలు ఉన్నాయి. పారిజాత వృక్షాన్ని తీసుకెళ్లిపోతాడు శ్రీకృష్ణుడు అని చెప్పేసి మిగతా చెట్లన్నీ కూడాను బాధపడుతూ ఉన్నాయి. సౌరి ఇదే పారిజాతము కోరిక కొని చనుచు మనల గొనిపోడని లోగూరిన నెవ్వగదక్కిన భూరుహములు మధురసాశ్రుపూరమునించెన్. మిగతా చెట్లన్నీ కూడా ఏడుస్తున్నాయి. మరి చెట్లకి నీళ్ళు ఎలా గారాయి అంటే వాటి యొక్క మకరంద బిందువులనే కన్నీళ్ళు అని చెప్పాడు. బాధపడుతూ ఉన్నాయి. అరే, మన స్నేహితుడిని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడే, మనల్ని విడిపోయేలాగా చేస్తున్నారే అని మిగతా చెట్లన్నీ కూడా బాధపడుతూ ఉన్నాయి. స్నేహ గుణం అంటే ఏంటి? మన స్నేహితుడికి ఆపదొస్తే మనం బాసటగా నిలవాలి. వాళ్ళతో పాటు మనం కూడా కలిసి ఉండాలి. స్నేహితులతో పాటుగా స్నేహ చందనాన్ని మనం అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కూడా చెప్పాడు. చెట్లతో చెప్పించాడు. మనిషి సమాజానికి చేటుగా ప్రవర్తిస్తున్న సమయంలో చెట్ల చేత చెప్పించినటువంటి అంశం కూడా మనం స్వీకరించాల్సినటువంటి అంశమే. పారిజాత వృక్షాన్ని తీసుకువెళ్లే సందర్భంలో ఆ చెట్టు చుట్టూ అల్లుకున్నటువంటి కల్పలతలు పడినటువంటి బాధ, జలరుహనాభుడిట్లు రభసంబు ననందన పారిజాతము బలిమి బెకల్చి ఎత్త విటపంబుల వ్రేలు దుకూల పల్లవంబులు వడిబట్టి ఈడ్చుగొని పోవగనీక పెనంగులీల కల్పలతికలెల్ల వల్లభల ప్రాణ విభుంబెడబాయ నేర్తురే. జలరుహనాభుడిట్లు,
శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని పట్టుకెళ్లే సందర్భంలో ఆ చెట్టు చుట్టూ అల్లుకున్నటువంటి కల్పలతలన్నీ కూడాను బాధపడిపోతూ ఉన్నాయట. ప్రాణ విభుణ్ణి వదిలిపెట్టలేక భార్యలు ఎలా అయితే బాధపడతారో ఆ విధంగా బాధపడుతున్నాయి అని చెప్పాడు. ఇది ఇది కూడా ఒక ఆదర్శమయ జీవితానికి సంబంధించినటువంటి అంశమే. చెప్పింది చెట్టు తీగలైనా కూడాను అన్వయించుకోదగిన అంశం. ఆసక్తిగా గమనిస్తే వృక్షము అనేటువంటిది పుంలింగ శబ్దం. మనం సంస్కృతంలో కనుక గమనించినట్లయితే వృక్షః పుంలింగ శబ్దం, లత అనేది స్త్రీలింగ శబ్దం. కాబట్టి చెట్టుకి తీగకి కూడాను ఒక అవినాభావమైనటువంటి దాంపత్య సంబంధం భాషలో వ్యాకరణ పరంగా కూడాను ఉండనే ఉంది. ఇటువంటి మరెన్నో మనం పరిశీలిస్తే వ్యక్తిత్వ వికాస కోణంలో పారిజాతాపహరణంలో మనకి తారసపడతాయి. ఈ క్రమంలో మరొక ప్రబంధాన్ని నేను రేఖామాత్రంగా మీ ముందుంచుతాను. వసుచరిత్ర. రామరాజభూషణుడు రచించినటువంటి శ్లేషల యమకాలకు ఒక విరాట్ విశ్వరూపంగా చెప్పేటువంటి వసుచరిత్రలో కూడాను కమనీయమైనటువంటి కావ్య కథాభాగంతో పాటుగా రమణీయమైన ఆదర్శప్రాయమైనటువంటి అంశాలు ఉన్నాయి. విశాలమైన భావనని పెంపొందించుకోవాలి, ఉదార చరితత్వం అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో చూడొచ్చు. వసుచరిత్రలో గిరిక యొక్క బాల్య ఘట్టానికి సంబంధించినటువంటి సందర్భంలో కొన్ని వ్యక్తిత్వ వికాసపు విలువల్ని మనం పరిశీలించినట్లయితే, సుక్తిమతి నది, కోలాహలుడు పర్వతం, ఈ ఇద్దరికీ కూడాను దాంపత్య జీవితం ఈ ప్రబంధంలో కల్పించబడింది. సుక్తిమతి నది ప్రవాహానికి కోలాహల పర్వతం అడ్డు తగిలినప్పుడు వసురాజు తన కాలి గోటితో మీటడం వలన ఆ పర్వతం చీలి ఆ మీదగా సుక్తిమతి నది ప్రవహించింది అని కావ్య కథ. ఒక స్త్రీ ప్రయాణానికి పురుషుడు కావాలని తనకు తాను అడ్డుగా నిల్చున్నప్పుడు బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి స్పందించాలి. నాకేమిలే అయిపోయింది, మా బంధువులు కాదు కదా, మా ఇంట్లో వాళ్ళు కాదు కదా అని అనుకోకూడదు. ఆయన వసురాజు అక్కడ రాజు కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి సుక్తిమతి నది ప్రవాహం జరిగేటట్లుగా చేశాడు. చేయడంతో పాటుగా వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేసి వదిలిపెట్టాడు ఆయన. ఈ సుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి పుట్టినటువంటి సంతానమే గిరిక. ఈ గిరికని వర్ణిస్తున్న సందర్భంలో, గిరిక బాల్యాన్ని తెలియచేస్తున్న సందర్భంలో చెప్పినటువంటి మనోహరమైనటువంటి సీసపద్యం. గిరికకు ఎవరెవరు ఏమేమి నేర్పించారు? మందయానము నేర్పు, మందయానము నేర్పు, ఇందింది రాజీవ రాజీవ రాజన్మరాళ రాజీ, కలికి పలుకులు నేర్పు, లలిత నానావాస వాస నానావాస నావాస నికట, కానన సుకాళి గొనబు పాటలు నేర్పు, కుముద రసామోద సామోద మధుప శుద్ధాంత సమితి, నటన లీలలు నేర్పు, తటరూఢ కల్పాగ కల్పాగచర నీలకంఠ వితతి, అన్నది కన్యక కిల భాగ్యములు కలుగా, ముని పురంధ్రీజనంబు దీవనలు సంగు, అతివ సైరంధ్రులై దాదులై వయస్యలై విపిన దేవతలు ప్రోతురను దినంబు. ఎలా నడవాలి, అందంగా మందంగా ఎలా నడవాలి అనేటువంటి విషయాన్ని హంసలు నేర్పించాయట. మందయానము నేర్పు, ఇందింది రాజీవరాజన్ మరాళ రాజరాజి, కలికి పలుకులు నేర్పు, ఎలా మాట్లాడాలో, తీయగా ఎలా మాట్లాడాలో చిలుకలు నేర్పించాయట. అలాగే మధురమైనటువంటి సంగీతాన్ని తుమ్మెదలు నేర్పించాయి. చక్కగా నాట్యం ఎలా చెయ్యాలో నెమళ్ళు నేర్పించాయి. ఇలా నేర్పించగా విద్యావంతురాలైనటువంటి గిరిక ఆవిడ్ని అక్కడ ఉన్నటువంటి విపిన దేవతలే, వనదేవతలే దాదులై స్నేహితురాళ్ళై చాలా చక్కగా చూసుకున్నారు అని పద్యం యొక్క బాహ్యరమైనటువంటి భావం. ఇంతేనా ఈ పద్యం యొక్క భావం? ఏముంది, చిలుకలు అవి నేర్పించాయి, తుమ్మెదలు మరొకటి నేర్పించాయి,
హంసలు నడక నేర్పాయి. ఇదే కదండీ! ఏముంది ఇందులో అని అనిపించొచ్చు. ఇదే పైకి కనిపించే అర్థం. అంతరార్థం, పరమార్థం ఏంటి అని గమనించినప్పుడు నాకనిపించినటువంటి భావాలు మీతో పంచుకుంటున్నాను. అరే! పశుపక్ష్యాదులైనటువంటి అవే తమకు తెలిసినటువంటి విద్యను మరొకరికి నేర్పుతూ ఉన్నాయి. మానవులమైనటువంటి మనం విచక్షణా జ్ఞానం పుష్కలంగా మాకుంది అని చాటి చెప్పుకునేటువంటి మనం, డాబులు చెప్పుకునేటువంటి మనం, మనకు తెలిసిన విద్యా సంపదని మరొక తరానికి, మరొక వ్యక్తికి అందించడానికి ఎంత మాత్రం ఇష్టపడుతున్నాం అని మనల్ని మనం ఆత్మమూల్యాంకనం చేసుకోవాల్సినటువంటి సందర్భం అని నాకనిపిస్తుంది. నేను అధ్యాపకునిగా మొదలైనప్పటి నుంచి కూడాను అనేక సందర్భాల్లో ఈ పద్యాన్ని చదువుకుంటూ ఉంటాను నేను. స్ఫూర్తిని పొందడానికి. అరే! మనం ఉన్నటువంటి వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృత్తి. మా గురువుగారు ఆచార్య విరివెంటి మురళీధర శర్మ గారు ఆహ్, పాఠం చెప్పేటప్పుడు వారు సందర్భంలో నిన్న పాఠం ఎంతవరకు జరిగింది అంటాం గదండీ మామూలుగా మనం. ఎవరన్నా పాఠం చెప్పుకునేటప్పుడు నిన్న తెలుగులో మాట్లాడుకున్నప్పుడు నిన్న పాఠం ఎంతవరకు జరిగింది అని అంటాం సహజంగా. ఆ జరిగింది అనే క్రియాపదంలోనే గొప్ప భావం ఉంది అనిపిస్తుంది నాకు. గురువు గారి దగ్గర నుంచి కవి గారి యొక్క కావ్యంలో ఉన్నటువంటి జ్ఞానమో, భావమో విద్యార్థి వైపుకి, శిష్యుడి వైపుకి జరగాలి. అలా జరిగితేనే పాఠం జరిగినట్టు. లేదా పాఠం అయిపోయినట్లు. మన దగ్గరేం లేదు. అయ్యింది, పోయింది. పాఠం అయిపోకూడదు. పాఠం జరిగింది అని మన పెద్దవాళ్ళు జరిగింది అనే క్రియాపదం వాడారు. అంటే ఇందులో ఇంత అంతరార్థం ఉంది అని మా గురువుగారు ఆచార్య విరివెంటి మురళీధర శర్మ గారు చెప్పేవారు. అధ్యాపక శిక్షణలో భాగంగా. మాట్లాడేటువంటి మాటలలో కూడా ఎంత నిగూఢమైనటువంటి అర్థాన్ని పెద్దలు దాచిపెట్టారు. మీలాంటి పెద్దలందరూ కూడాను మా తరానికి దాచిపెట్టారని అనిపిస్తుంది. విద్యను తరానికి, తరానికి ప్రసారం చేసేటువంటి లక్షణం ఉండాలి. లేకపోతే ఎన్నో విద్యలు అంతరించిపోయాయి. అయితే కొన్ని విద్యల్ని కొందరికి మాత్రమే చెప్పాలి. లోకక్షేమం కోసం ఉపయోగించేటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళకే చెప్పాలి. కాదంటం లేదు. అయితే అలాంటి వాళ్ళను వెతికి నేర్చుకున్నటువంటి విద్యని నేర్పకపోతే చాలా ఒక రకంగా గురు రుణం అని చెబుతూ ఉంటారు. గురు రుణం ఎలా పోతుంది అంటే తను మళ్ళీ గురువై తను నేర్చుకున్నటువంటి తను గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అందించినప్పుడు మాత్రమే గురు రుణం పోతుంది. లేదంటే గురు రుణం అలాగే ఉండిపోతుంది అని చెబుతారు. జ్ఞానం అందించవలసినటువంటి అవసరాన్ని ఈ పద్యంలో రామరాజభూషణుడు దాచిపెట్టాడు అని నాకు అనిపిస్తున్నటువంటి అంశం. ఎవరూ లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాతో ఎవరు పలకరించడం లేదు, మమ్మల్ని మాట్లాడించడం లేదు అని దిగాలు పడాల్సిన అవసరం కూడా లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఈ ప్రకృతి ఆకృతే నీకు చక్కటి చెలిమి అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఆ నగజాత ఈ తరుణి ఆ వనదేవతలీ వయస్యలు ఆ మానవనాద పాధనక మర్ధిత భూధరమీ నగోత్తమంబు అని చెబుతూ వనదేవతలు ఈ వయస్యలు స్నేహితురాళ్ళు ఎవరయ్యా గిరికకి అంటే ఇక్కడ ఉన్నటువంటి వనదేవతలు. ఈవిడికి ఉన్నటువంటి విహార స్థలం ఓ పెద్ద ఉద్యానవనమో ఒక పెద్ద మహలో కాదు. ఈ కోలాహల పర్వతం మీద ఉన్నటువంటి శిఖరాలే ఆవిడ ఉన్నతమైనటువంటి మహల్లుగా సౌధాలుగా భావించి ఇక్కడే విహరిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అంటే తనకు ఉన్నంతలో ఒక ఆనందాన్ని పొందాలి. ఏదో లేదని బాధపడటం కన్నా భగవంతుడు ఇచ్చినటువంటి దానిని ఈ ప్రకృతినే మనకి ఆయన చక్కటి ఒక స్నేహ మండలంగా సృష్టించాడు అనుకోవాలి అనేటువంటి భావం ఉంది. భర్తృహరి గారు వైరాగ్య శతకంలో కూడాను ఇలాంటి భావాన్ని ఆయన అందించారు. మాతర్మేదిని తాత మారుతి సఖే తేజ సబంధో జల భ్రాతర్వ్యోమ పంచభూతాలని స్నేహితులుగా చెప్పాడు ఆయన. నీ తల్లి ఎవరంటే భూమి, నీ తండ్రి వాయువు, అలాగే అగ్ని నీ యొక్క మిత్రుడు, బంధువు నీరు, నీ సోదరుడు ఆకాశం అని పంచభూతాలని చక్కటి మనం ఎదగడానికి మనకి ఒక స్థైర్యాన్ని అందించేటువంటి వాళ్ళు అని అర్థం చేసుకోవాలి అని
ప్రకృతి ఆకృతితోటి చెలిమి చేస్తే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో పువ్వులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆహ్, చూసేటువంటి వాళ్ళకి ఇదేదో కొద్దిగా పిచ్చిగా ఉంది అని అనిపించినప్పటికీ కూడాను, ఒక అతీతమైన లోకంలో మనం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒక కోమలమైనటువంటి ఉద్యానవనంలో మనం పువ్వులతో సంభాషించేటువంటి వేళ, మనోహరమైన రమణీయ ప్రకృతిలో తాదాత్మ్యం చెంది చూసేటువంటి వేళ మన మనస్సు ఏ అలౌకికమైన తాదాత్మ్య స్థితికి వెళుతుందో, ఎవరు లేరని బాధపడకు సుమా అని వెన్నుతట్టి ధైర్యం చెప్పినటువంటి పద్యంగా నాకు ఇది అనిపిస్తూ ఉంది. పాండురంగ మాహాత్మ్య కావ్యం. తెనాలి రామకృష్ణ కవి యొక్క పదగుంఫనానికి ప్రతీకగా నిలిచేటువంటి కావ్యం పాండురంగ మాహాత్మ్యం. పాండురంగ విభుని పదగుంఫనంబు అని కదా ప్రసిద్ధి. ఈ పదగుంఫనంలో ఆయన విలక్షణమైనటువంటి భావాలు కొన్ని దాచిపెట్టాడు. కావ్య ప్రారంభంలోనే మనం గమనించినట్లయితే విష్ణువు యొక్క వైశిష్ట్యాన్ని శివుడి చేత చెప్పించాడు. ఏంటి గొప్ప అనేటువంటి విషయాన్ని. అరే! పరాత్పరుడైనటువంటి శివుడు విష్ణువు యొక్క వైశిష్ట్యాన్ని చాటి చెప్పాడు. మనం నీ దైవం ఎక్కువ అంటే నా దైవం ఎక్కువ అనేటువంటి కోలాహల వాతావరణంలో మనం ఉంటున్నాం. దేవతలైనటువంటి వాళ్ళే ఒక ఆహ్లాదకరమైనటువంటి అభిమాన ప్రపంచంలో వాళ్ళు ఉంటే, నువ్వు కత్తులు, కటార్లు పుచ్చుకొని యుద్ధాలు చేసుకోవడం ఎందుకు? కేవలం ఒక సంప్రదాయానికి సంబంధించినటువంటి ఉద్దేశమే కాదు. ఏ సంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడాను భగవంతుని పేరు చెప్పి, మనం మనలో ఉన్నటువంటి భేషజాల్ని బయట పెట్టుకుంటూ యుద్ధాలు ప్రకటించుకోవటం సమంజసం కాదు. దేవుళ్ళ మధ్య లేనటువంటి విభేదాలు నీకు నువ్వు సృష్టించుకొని ఎందుకు పగ పెంచుకుంటావు? ఆ పగలు వదిలివేసుకోవాలి. మన చరిత్ర చెబుతున్నది ఇదే కదా! 12వ శతాబ్దంలో ఉన్నటువంటిది. అటు శైవానికి, ఇటు వైష్ణవానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి సంఘటన ఉంది కదా! అందుకనే కదా తిక్కన గారు కూడాను హరిహరనాథ తత్వం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చి పెట్టారు ఆయన కూడాను. ఆధ్యాత్మిక తత్వాన్ని సాహిత్య తత్వంగా పెట్టారు. ఎందుకు? కష్టజీవి అనేటువంటి పదంలో ప్రారంభ అక్షరం క, చివరి అక్షరం వి. క, వి. కష్టజీవికి ఇరువైపులా కలంతో కాపలా కాసేటువంటి వాడు కవి. నేనెప్పుడూ కూడా హిమాలయ పర్వతాలను వర్ణించుకుంటూ కూర్చుంటాను. నేను అలౌకికమైనటువంటి ప్రపంచంలో ఉంటాను. దిగిరాను, దిగిరాను దివి నుండి భూమికి అంటే సరిపోదు కదా! సామాజిక బాధ్యతను పంచుకోవాల్సినటువంటి అవసరం కవికి ఉంది. అందుకనే ఆయన హరిహరనాథ స్తుతి చేశాడు. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి అని చెప్పాడు కదా! అలాంటి సమైక్య వాతావరణాన్ని సాహితీ మిత్రులు, సాహిత్యాన్ని సృజించినటువంటి కవులు చెయ్యాలి. ఈవేళ ఇంతమంది పాల్గొంటున్నారు అంటే విభిన్న ప్రాంతాలలో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పటికీ కూడాను అందరూ కలిసికట్టుగా ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటున్నారు అంటే ఒక సమైక్య వాతావరణం. ఆ సమైక్య వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత సాహిత్యానికి ఉంది. సాహిత్యాన్ని సృజించే కవులకి అంతకంటే ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాటి చెప్పారు. ఇందాక మీరు మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా మీ ఆలోచనలు కూడా ఇంకా ఇవ్వండి. ఇంకా మీ ఆలోచనలు కూడా కలిపి ఇంకా కొత్తగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దుకుందాం. ఎందుకు ఇలా చేయాలి? అందరినీ కలుపుకు వెళ్ళడం విశాలతత్వం. ఆ కలుపుకు వెళ్ళేటువంటి గుణాన్ని అందించేటువంటి సాహిత్యం ఉత్తమమైనటువంటి సాహిత్యం. ఈ సామాజిక బాధ్యతని కవులు అందిపుచ్చుకున్నారు. ఆ విషయాన్ని కూడాను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ భగవంతులు ఒకరిని మరొకరు ప్రస్తుతించడం అనే అంశం ద్వారా చెప్పుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. పాండురంగ మాహాత్మ్యంలో ఉన్నటువంటి నిగమ శర్మ ఘట్టం అంతా ప్రసిద్ధి చెందినటువంటి ఘట్టం. మరి మీరేమో వ్యక్తిత్వ వికాసం అంటున్నారు. నిగమ శర్మేమో ఉహ్హున హోమాగ్ని రాజయ్యని వాడు అని కదా తెనాలి రామకృష్ణ కవి చెప్పాడు. మరి ఆయనలో ఏం వ్యక్తిత్వ వికాసం అండి? ఈ కావ్యంలో ఈ సందర్భంలో మీరు ఏం వ్యక్తిత్వ వికాసం చెప్తారు అని అనిపించొచ్చు. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహ మౌనంచును ఏరా తమ్ముడా అని నిగమ శర్మ వాళ్ళ అక్క తమ్ముడికి హితవు చెబుతూ ఉన్నది. కుటుంబంలో అక్కలకు ఉన్నటువంటి బాధ్యతని నిగమ శర్మ అక్క చెబుతూ ఉంది. తమ్ముడు చెడుదారిన పడితే అక్క నాదేమైపోయింది, నేను మెట్టినింటికి వెళ్ళాను కదా అని అనుకోదు. అలాంటి స్త్రీమూర్తి అక్క పుట్టింటికి వచ్చి
ఎంత బాగా ఎంత సుకుమారంగా చెప్తుందంటే, "నాన్న నువ్వెందుకురా నన్ను చూడ్డానికి రాలేదు? ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమోనంచును." అరే! నువ్వు వేదం చదువుతున్నావు కదూ! దానికేమన్నా ఆటంకం కలుగుతుందనా నన్ను చూడ్డానికి రాలేదు? మీ బావ నిన్ను చూడ్డానికి ఎంత ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు అని చెప్పింది. అంటే అక్క ఎత్తి పొడుపుగా తమ్ముడు చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో బాధ్యత తీసుకుంది. తెలుగింటి సంప్రదాయంలో వివాహ సందర్భంలో కానీ, మన మన వివాహ సంస్కృతిలో తాళిబొట్లు 2 ఉంటాయి కదా! సహజంగా అమ్మాయి వాళ్ళు ఇచ్చేటువంటి బంగారం, అబ్బాయి వాళ్ళ యొక్క బంగారంతోటి ఇలా 2 ఆహ్, బొట్లని చేసేటువంటి సంప్రదాయం ఉంది. లేదు ఒక బొట్టు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. వాళ్ళు కూడాను అమ్మాయి తరపు వాళ్ళ యొక్క బంగారం, అబ్బాయి తరపు వాళ్ళ యొక్క బంగారం 2 కలిపి ఒకటిగానే చేయిస్తారని నేను విన్నాను. ఇందులో కూడా స్త్రీమూర్తి యొక్క బాధ్యత ఇరు కుటుంబాల యొక్క పరిరక్షణకు సంబంధించింది. ఆ 2 బొట్లు హృదయాన్ని తాకుతున్న ప్రతి సందర్భంలో కూడాను, నా బాధ్యత 2 కుటుంబాల యొక్క గౌరవాన్ని కాపాడవలసినటువంటిది. నేను అటు పుట్టినింటికో, ఇటు మెట్టినింటికో పరిమితం కాదు. ఈ 2 కుటుంబాల యొక్క గౌరవం కాపాడవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అన్న విషయాన్ని తాళిబొట్టులో ఉన్నటువంటి చక్కటి ఆహ్, అంశం అని చెప్పుకోవచ్చు. ఏముంది నేను మెట్టినింటికొచ్చేసాను. మా పుట్టింట్లో మా తమ్ముడు ఏం చేస్తే నాకేమి అని అనుకోలేదావిడ. బాధ్యత పంచుకుంది కదా! ఇంకా అంటుంది తర్వాత కాస్తంత ఘాటుగానే వడ్డిస్తూ సాలగ్రామకనిన్ జనించునే కదా జాత్యల్ప పాషాణముల్. ఎలాంటి వంశం మన వంశం? శ్రీలాలిత్య విశుద్ధి వంశం మనది. వేద పండితులు ఉన్నటువంటి వంశం. కేవలం వేదం అనంటే దైవార్చన, యాగాదులు నిర్వహించేటువంటి మంత్రాలు కాదు కదా! వ్యక్తిని ఉన్నతమైనటువంటి దిశలో ప్రయాణింపచేసినటువంటివి కదా వేదాలు. భూమికి పుత్రోహం పృథివ్యాః అంటుంది పృథ్వీ సూక్తం. నీ భూమి నీకు తల్లితో సమానం. మాతరం భూమిం అని చెప్తూ ఉంది. నువ్వు పుట్టినటువంటి దేశాన్ని కానీ, నువ్వు జన్మించినటువంటి ప్రాంతాన్ని కానీ మాతృమూర్తిగా భావించు అని. 100 చేతులతోటి సంపాదించి నువ్వు అందరికీ పంచిపెట్టు. ఎన్నెన్నో ఇటువంటి వేద సూక్తులున్నాయి. మనిషిని ఉన్నత మార్గం వైపు నడిపించడానికి. అందుకనే సంస్కృతేన గమేమహి అని చెప్పారు. వేద మార్గంలో ప్రయాణించదము కాక అంటే భారతీయ సంస్కృతి విధానంలో ఆ పద్ధతిలో మనం ప్రయాణం చేయదుము గాక అనే అక్కడ భావన. అటువంటి వేద సంస్కృతిని అనాదిగా ఆచరిస్తున్నటువంటి వంశం మన వంశం. నువ్వేరా ఇలా అయిపోయావు? సాలగ్రామాలు లభించేటువంటి దగ్గర ఇలాంటి మామూలు పనికిరాని రాయి ఎలా తయారైంది అని చక్కగా వడ్డించింది. అక్క కావాలనుకుంటే వడ్డించేది భోజనమే కాదు, హితోపదేశాన్ని కూడా వడ్డించగలదు. కాకపోతే జీర్ణం చేసుకునే శక్తి తమ్ముడికుండాలి. ఈ ఘట్టంలో నిగమ శర్మ అక్క ఘట్టంగానే ఇది ప్రసిద్ధి. పేరు పెట్టలేదండి. కవిగారు నిగమ శర్మ అక్కకి పేరు పెట్టలేదు. అందుకనే పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అనుకుంటాను, ఈ కావ్యంలో పేరు లేని పేరున్న పాత్ర నిగమ శర్మ అక్క అంటారు వారు. ఆవిడకైతే పేరు లేదు గానీ, ఆ పాత్రకైతే మంచి పేరు సంపాదించి పెట్టింది. పేరు లేని పేరున్న పాత్ర నిగమ శర్మ. కాబట్టి పేరును సంపాదించుకోవాలంటే నీ పేరును బట్టే కాదు, నీలో ఉన్నటువంటి గుణగణాలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నువ్వు సంపాదించుకోగలవు. మరి ఏం పేరుందని ఆవిడకి? నీ పేరు ఎంత ఘనంగా ఉందో అని ఏమీ లేదు. పేరే లేదు. కానీ మంచి పేరు సంపాదించుకుంది. ఆవిడ తీసుకున్నటువంటి బాధ్యతని దృష్టిలో పెట్టుకొని. ఇలాంటి భావనని ఇంకా వెతికితే మనకి ఆహ్, చాలా భావాలు మనకి తప్పకుండా కనిపిస్తాయి. నేను ఈ గంట సమయంలోనో లేదా గంట 10 నిమిషాల సమయంలో పంచమహాకావ్యాల మొత్తం మీ ముందైతే నేను ఉంచడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆయా కావ్యాలను చదువుతున్న సందర్భంలో నా మనసుకి తోస్తే మీలాంటి పెద్దవాళ్ళు వీటన్నిటిని ఒక అక్షర రూపంలో పెట్టు లేదా వాగ్రూపంలో పెట్టు అని ముందుకి తోస్తే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను.
నాకు తోచిన వాటిల్ని మీతో పంచుకునేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు ఇక్కడ కలిగింది. ఈ సందర్భంలో నేను హ్మ్, మీకు మీతో పంచుకోవాల్సిన అంశం, మరి నిగమ శర్మని ఎలా తీసుకోవాలి? అక్కనంటే మీరు అన్వయించుకోవాలి అని చెప్పారు. మరి పనికిరాని పనులు చేసినటువంటి నిగమ శర్మ ఎలా ఆదర్శం, ఎలా వ్యక్తిత్వ వికాసానికి ఆయన పనికొస్తాడయ్యా అంటే, కావ్యాల ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే, ఒకాయన చెప్తాడు. కావ్యేభ్యః యద్ జ్ఞాతవ్యో రామాదివత్ ప్రవర్తితవ్యం నతు రావణాదివత్. నువ్వు కావ్యాలు తెలుసుకోవడం ద్వారా రాముడిలాగా ప్రవర్తించాలే కానీ రావణుడిలాగా ప్రవర్తించకు. మరి ఎప్పుడు ఎలా ఉండాలో చెబితే ఎలాగా? ఎలా ఉండకూడదు అనడానికి కూడాను కొన్ని పాత్రలు కావాలి కదా! ఇదొరా ఇలా ఉంటే నువ్వు హ్మ్. ఇదో ఈ విధంగా ఆహ్, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ వీధిలో ఉన్నవాళ్ళు, నీ ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ నిన్ను గురించి తిట్టుకుంటారు. నువ్వు ఇలా అవ్వకు. వాడు కూడా ఉండాలి. పాపం వాడు కూడా మనకు ఉపకారం చేస్తాడు. మనం అనుకుంటాం కానీ వీడు పనికిరాని వాడని, అలా ఉండకూడదు అని చెప్పడానికి కూడా వాడు చక్కటి ఉదాహరణగా నిలుస్తూ ఉంటాడు. హ్మ్. అలాంటి పాత్ర నిగమ శర్మ. అలా ఉండకూడదు అని మనం తెలుసుకోదగినటువంటి పాత్రగా నిగమ శర్మ పాత్ర చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు కొంతమందున్నారు. సుకుమారుడని ఒకాయనున్నాడు, శ్రీనాథుడు గారి యొక్క పాత్ర. వీళ్ళందరూ వీళ్ళ బ్యాచ్ ఒకటి ఉన్నది. ఆ బ్యాచ్ గురించి ప్రత్యేకంగా ఒకసారి ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మొత్తానికి ఏతావత నేను మీ ముందు ఉంచదలుచుకున్నటువంటి విషయం, రమణీయమైనటువంటి వర్ణనాంశాలే కాకుండగా పంచమహాకావ్యాలలో వ్యక్తిత్వ వికాసానికి నిజ జీవితంలో అర్థం చేసుకొని, అన్వయించి, ఆచరించదగిన అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటిని అన్వయించి, ఆచరిస్తే అవనీతలంలో అందరూ అమోఘులవుతారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు తెలుగు వాహిని సంస్థ వారికి ఆహ్, ప్రణతి పురస్సరం నా ధన్యవాదాల్ని నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. నేను మాట్లాడేటువంటి మాటలలో ఏమాత్రం 4 మాటలు బాగున్నా, ఆ ధన్యత నాకు అక్షర భిక్ష పెట్టినటువంటి మా గురువులది. దొర్లినటువంటి అడపాదడపా దొర్లినటువంటి లేదా అన్వయంలో సరిగ్గా లేదనిపించినటువంటి వాటన్నిటికీ బాధ్యత నాది. బాగున్నటువంటి అంశాల యొక్క బాధ్యత మాత్రం మా గురువులది. ఆ ఘనత మా గురువులకే అప్పజెపుతూ, అన్వయంలో ఎక్కడైనా తొణికిసలాడింటే అటు ఇటు తిప్పి ఉంటే వాటి యొక్క బాధ్యత నాది అని మీకు సవినయంగా తెలియచేసుకుంటూ, మీ అందరికీ మరొక్క మారు నా నమస్కారాల్ని తెలియచేసుకుంటూ, చిన్నవాడినైనా చెప్పేటువంటి వ్యక్తిలో నుంచి మనం ఎంతో కొంత తీసుకుందాం అని కాకుండగా, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసినవే. అందుకనే మీకు తెలియజేస్తున్న విషయాలు అనకుండా మీతో పంచుకుంటున్న విషయాలు అని నేను కూడాను ఆహ్, వివిధ సందర్భాల్లో అన్నాను. మీతో మళ్ళీ పంచుకొని, మళ్ళీ ఒకసారి ముచ్చటించుకునేటువంటి అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంకా మీ అందరి ఆశీస్సులతోటి నా సాహితీ వ్యాసంగాన్ని కూడాను ఇతోధికంగా చేసుకుంటూ, మీరందించేటువంటి విలువైన సూచనలు నా భవిష్య వ్యాసంగానికి మార్గనిర్దేశకాలుగా నేను భావిస్తాను అని సవినయంగా మీకందరికీ తెలియచేస్తూ, మరొక్కసారి అందరికీ నందన వందన చందన మందార మకరంద సాహితీ మంజూషల్ని సవినయంగా సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.